కావేరి మొలాఖత్‌లో వాళ్ళ అన్నయ్యని, కూతుర్ని కలవనీయకుండా చేయడం కోసం ఏ తప్పు చేయకపోయినా తనే కావాలని క్రియేట్ చేసి పనిష్మెంట్ ఇప్పిస్తుంది. అంటే ఒక చీకటి రూమ్‌లో పడేస్తుందనమాట. అయితే కావేరి ఆ జైలర్‌నే ఆ చీకటి రూమ్‌లో పడేసి వచ్చేస్తుంది. తీరా వచ్చి చూస్తే ఈ దేవ ఉంటాడనమాట. "ఎవరి కోసం కావేరి పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎదురు చూస్తున్నావు? ఓహో! నీ కూతురు కోసమా?" అని చెప్పగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా కూతురు గురించి వీడికి ఎలా తెలిసింది అని. బాలరాజు చెప్పేసాడా అన్నట్టుగా. అయితే జైల్లో "నువ్వు కూతుర్ని కని నా మీదకి నన్ను చంపడానికి వదిలిపెడుతున్నావా? నీ కూతురు ఎక్కడున్నా సరే నేను చంపేస్తాను. పార్సెల్ నీకు పంపిస్తాను చూడు" అన్నట్టు మాట్లాడతాడనమాట. ఆ మాటకి షాక్ అయిపోతుంది. అయితే ఇంకా సత్యం కూడా కావేరి దగ్గరికి వస్తాడు మాట్లాడడానికి. అయితే చిన్ని గురించి మొత్తం నిజం చెప్తాడనమాట. ఆ బాలరాజు దగ్గరికే వెళ్ళిపోయింది అని. అప్పుడు కావేరికి టెన్షన్ మొదలైపోయి ఇదేంటి చిన్ని ఇలా చేసింది? ఆ దుర్మార్గుల దగ్గర నా కూతురు అసలుండకూడదు. నేను ఎలా అయినా సరే చిన్నికి మొత్తం అర్థమయ్యేలాగా చెప్పాలి. అన్నయ్య దగ్గరికి పంపించాలి అని, ఎలా బయటపడాలి ఇక్కడి నుంచి అని తనంతట తానే చేతిని కత్తితో కోసేసుకొని పెద్ద పెద్దంగా అరుస్తూ ఉంటుంది. అలా అయినా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తే అక్కడైనా చిన్నిని కలిసి ఆ దేవా గురించి, బాలరాజు గురించి చెప్పాలని అనుకుంటుంది. కానీ బాలరాజు పూర్తిగా మారిపోయిన విషయమైతే కావేరికి తెలీదు కాబట్టి చిన్ని తన దగ్గర ఉండడం సేఫ్ కాదని కావేరి భావిస్తూ ఉంటుంది.